మన ఇంట్లోనే కూతుళ్ళ రూపంలో చెల్లెళ్ళ రూపంలో తిరుగుతుంటారన్న దానికి ఇది తార్కాణికంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చెల్లి వల్లే అక్కడ ఉన్నటువంటి పార్టీ చాలా ఇబ్బందుల్లో పడ్డది. ఇలాంటి సందర్భంలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకు వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుని దాన్ని కాంప్రమైజ్కి రావాలి తప్ప ఇలా ఈదులో పడడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ప్రాణత్యాగానికి కూడా వెనకాడకుండా వెళ్ళి ఒక పార్టీని నిర్మించి తద్వారా తెలంగాణ ప్రజలకు ఎంతో న్యాయం చేయాలని, తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని, మన నీళ్లు మన నియామకాలు ఉండాలని పార్టీని పెట్టి ఎంతో నిబద్ధతతో ఎంతో కష్టంతో నిర్మించుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాలక్రమేణా బీఆర్ఎస్గా మారిన ఆ టీఆర్ఎస్ పార్టీ అంత పకడ్బందీగా నిర్మించుకున్నారు కేసీఆర్ గారు. అలాంటి పార్టీని 10 సంవత్సరాల అధికారంలో ఉండి అద్భుతంగా వాళ్ళంతా కలిసి ఉండి పరిపాలన కొనసాగించారు. కానీ ఈ రోజున ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది కవిత గారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే, కుటుంబంలో సమస్య కానీ పార్టీలో సమస్య కానీ ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ ఇలా బహిరంగంగా వచ్చేసి ఇష్టానుసారం ఈ తప్పులు వాళ్లే చేశారు, మా నాన్న చేయలేదు, ఆ తప్పు వాళ్లే చేశారు, మా అన్న చేయలేదంటే సమాజం ఒప్పుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరు చేసినా మొత్తం అందరికీ వస్తుంది. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా కుటుంబం మొత్తానికి వస్తుంది చెడ్డ పేరు. అది గుర్తించుకుని ప్రవర్తించాల్సింది పోయి ఈవేళ నేను ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాను. ఇష్టానుసారం మాట్లాడకూడదు. ఒక పకడ్బందీగా ఒక ఫ్యామిలీ కానీ ఒక పార్టీ కానీ గట్టిగా ఉన్నప్పుడు దాన్ని విడిపోయేలాగా ప్రయత్నం ఎవరు చేయకూడదు. కాబట్టి కవిత గారు తెలిసి కొంత తెలియక కొంత చాలా తెలివైన దాన్ని అని అహంకారంతో ఉన్నారు. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా సీనియర్ పొలిటీషియన్ కాదని చెప్పేసి అన్నది. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలా, తండ్రిని ఎలా చూడాలి, అన్నదమ్ముల్ని ఎలా చూడాలి, బయట ఉన్నటువంటి పార్టీ వాళ్ళని ఎలా చూడాలనేది ముందు నేర్చుకోవాలి. ఈమె పార్టీ పెట్టేస్తే ఈమెం త్యాగాలు చేసిందని చెప్పి ఈమెకు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఎవరైనా? వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి మహానుభావుడు అని చెప్పాలి వాస్తవంగా. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ చీడ పురుగుల్లాగా బట్టి వీళ్ళు ఈ పార్టీని ఇబ్బంది పాలు చేస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అంటే ఏపీలో షర్మిల గారికి పట్టిన కదా కవిత గారికి పడతామని అంటారు. షర్మిల ఇంకా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఎదిగారు. ఇది ఓన్లీ తండ్రి చోటు బిడ్డగా ఎదిగింది. ఈమెం పోటీలు చేసి గెలిచేసింది ఏం కాదు కదా. ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించి బిడ్డగా కడుపులో పెట్టి కాపాడుకుంటే కడుపులోనే దంది వేళ ఆమె. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా. నా ఉద్దేశం అది. ఎవరేమనుకున్నా పర్వాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల నుంచి ఇదంతా నడిపిస్తున్నారు వెనక నుంచి కేసీఆర్ గారు అని టాక్ వస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా అట్లా అవుతుంది అనుకుంటున్నారు? వాస్తవం రాజకీయాలు మనలాంటి సామాన్యులకి బతికేటోళ్ళకి అంతుపట్టవు. వాళ్ళు ఏ రకంగా ఒకటి మరుగున పడాలంటే ఒకటి లేపాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో. కొంతమంది మాట్లాడే మాటలు నాకైతే పూర్తిగా అర్థం కావు. కాళేశ్వరం ప్రాజెక్టుది సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఆగిపోద్దా? ఇది లేపితే నాకైతే తెలియదు. అంటే నాకు మిడిమిడి జ్ఞానం ఉంది కొంచెం. సార్ అలాగే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, సో ఫోన్ ట్యాపింగ్ కూడా కవిత గారు ఆల్రెడీ ఈ యొక్క నిజాలని బయట పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ అనేది మా అన్నగారు చేయలేదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ సంతోష్ రావు గారు చేశారని చెప్పేసి ఆవిడ పేరు చెప్పారు. అది నిజమేనా సార్? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా, సంతోష్ రావు గారు హరీష్ రావు గారు చేస్తే పార్టీ చేసినట్టు కాదా? అంటే అందులో భాగం కదా ఈ కవిత గారు. అంటే కవిత గారు భాగం కాదని అనుకుంటారా? వాటిని వాళ్ళు కదా మా అన్నగారి పేరు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి ఆవిడ అంటుంది. అన్న తమ్ముడు ఉండదు ఇక్కడ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పార్టీలో తప్పు చేసినా ఒప్పు చేసినా పార్టీ ఏదన్నా తప్పు చేసినా పార్టీయే భరించాలి. అది సంతోష్రావు చేశాడు, లేకపోతే హరీష్ రావు చేశాడు, కేటీఆర్ చేశాడు అనేది ఏమి ఉండదండి. పార్టీ తప్పు చేసినట్టు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే పార్టీ హెడ్ ప్రమేయం లేకుండా ఎవడు చేయలేడు. పార్టీ యజమానులు అంటారు, వాళ్ళ దృష్టిలో యజమానులు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అనుమతి లేకుండా హరీష్ రావు ఒక్కడే చేయగలుగుతాడా? ఒకరి మీద ఎందుకు భారం, ఒకరి మీద తప్పు ఎందుకు నెట్టేయాలి? ఇది పార్టీ మొత్తం అనుభవించాలి. ఏ తప్పు చేసినా పార్టీదే బాధ్యత. కాబట్టి తప్పించేసుకుందాం. మా అన్ననే మా తండ్రిని తప్పించేస్తాను, హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని వాళ్ళను పాపం హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళని పార్టీ విచ్ఛిన్నమైందని మాట్లాడుతున్నారు అని ఎందుకు అనుకోవాలి? ఎందుకు అయిపోద్ది? అప్పుడేం చేస్తున్నారు మీరు?
ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ నుంచి బయటికి పోయేటప్పుడు అది కరెక్ట్ కాదని మీరు ఆ రోజు ఎందుకు అనలేదు, ఈ రోజు ఎందుకు అంటున్నారు అంటే దొంగ నాటకాలు మీయే కదా. కాబట్టి ఏది చేసినా మీరు చేసిన పని వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఫ్యూచర్లో భవిష్యత్తులో పార్టీ పతనానికి దారి చూపించేలాగా మీరు ఇవాళ పునాదులు వేశారు. ఈ కవిత గారు పతనం అయిపోవడానికి పునాదులు వేశారు. మేమందరం తప్పు చేయలేదు. పంచాయతీ ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? ఎందుకంటే కవిత గారు కూడా బీఆర్ఎస్కి ఒక పిల్లర్ లాంటి వాళ్ళే కదా, కేటీఆర్ తర్వాత. పిల్లరా ఇంకోట అనేది పక్కన పెడితే తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఈరోజు తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎంతో బలమైనటువంటి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది ఈవేళ కవిత గారు. మాకు నచ్చలేదు, అది సామాన్య ప్రజలుగా మాకు నచ్చలేదండి. మేము అదే చెప్తాం. అట్లా చేయరు కదా, అంటే బయటకు వచ్చి ఇట్లా ఏం అవమానం అండి. ఏం చేయలేదు, ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు ఇంకా చేస్తారా? నన్ను ఎంత పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడారు తప్ప. ఇప్పుడు మా అన్న 40 రోజుల నుంచి ఫోన్ చేయలేదు. నువ్వెందుకు చేయలేదు? తానా అంటే తందానే కదా. ఇప్పుడు మీరు కూడా చేసి అన్నయ్య నేను జరుగుతున్న సమయంలోనే ఈమె కవిత గారు బయటికి రావడం, లేకపోతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, పార్టీ మీద వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చేశారు. అంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఆమె ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పబ్లిక్కి వేరే రకంగా అర్థమైనా సరే స్ట్రాటజీ ప్రకారం చూస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఆమె ఏ రకమైన వ్యాఖ్యలు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనకి సంతోష్ గారు ఉన్నారో, సంతోష్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, ఈ హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద, ఇద్దరి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఈ అవినీతి అనేది కేవలం వీళ్ళిద్దరు మాత్రమే చేశారు. కేసీఆర్ గారు చేయలేదు, కేటీఆర్ గారు చేయలేదు. అంటే అవినీతి అంశం మీద వాళ్ళకి, అంటే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగకుండా కవిత గారు చాలా డిప్లొమాటిక్గా స్ట్రాటజీ ప్రకారంగా అంటే కేసీఆర్ గారి డైరెక్షన్లోనే వెళ్తారని అనుకోవచ్చు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే పార్టీ విచ్ఛిన్నం అంటే గతంలో సీట్లు ఎంపికలో మాత్రం మనకి కేటీఆర్ గారు కొంతమందికి, హరీష్ రావు గారు కొంతమందికి, హరీష్ రావు గారు ఇచ్చే క్యాండిడేట్లని కేటీఆర్ గారు డిస్టర్బ్ చేయడం, కేటీఆర్ ఇచ్చే క్యాండిడేట్లకి హరీష్ రావు డిస్టర్బ్ చేయడం, కొంత కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మాత్రం కొంత గ్యాప్ ఉన్న విషయం వాస్తవం. కానీ ఇప్పుడు కవిత గారు ఇచ్చే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ అవినీతి అనేది కేసీఆర్ గారికి లేదు అంటే చాలా విషయాలు చెప్పారు. నాకు పెళ్లి వయసులో కూడా కనీసం పెళ్లి చేయడానికి కూడా ఆ రోజు డబ్బులు లేవు, కేసీఆర్ గారు ఆ టైప్ ఆఫ్ లీడరు అని మన కవిత గారు చెప్పారు. కవిత గారు చెప్పి అనేక అంశాలు మనం పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వీళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా సంతోష్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఇప్పుడు సస్పెండ్ అవ్వడం కాదు, హరీష్ రావు గారు, సంతోష్ గారు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఆ ప్రెస్ మీట్లో మొత్తంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేసే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. హరీష్ రావు గారికి ఇతర పార్టీ నాయకుల దగ్గర కూడా సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు కూడా ఒకే ఫ్లైట్లో కలిసి ఇట్లా అనే విధంగా కూడా మాట్లాడారు. హరీష్ రావు గారు చాలా వాస్తవం చెప్పాలంటే సిద్దిపేటలో అన్ని రాజకీయ నాయకులతో హరీష్ రావు గారు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ ఆ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఒకవేళ లీగల్గా ఫైట్ చేసిన పరిస్థితులు ఏర్పడితే సంతోష్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గ్రిప్లో తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కవిత గారి యొక్క టెన్షను. అదే టెన్షను కేటీఆర్లో ఉంది, అదే టెన్షను కేసీఆర్ గారిలో కూడా ఉంది. కాబట్టి ఈ అంశాల ఆధారంగానే ఈమె వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కవిత గారు బయటికి రావడం కాదు, హరీష్ రావు గారు, సంతోష్ గారు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కవిత మరో షర్మిల కాబోతుందని అంటున్నారు. సొంత పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది, అదేవిధంగా జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా కవిత గారు పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ శర్మిల గారిని మళ్ళీ విధంగా కవిత గారిని ఇద్దరిని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే శర్మిల గారు వైసీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్రలో అనేక విషయాల్లో ఆమె ప్రొటెక్ట్ చేసి ఒక సిస్టర్గా, ఆమెకు అంతకుముందు పొలిటికల్గా ఆమెకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే చాలా కష్టపడ్డారు. కానీ ఆమెకి గెలిచిన తర్వాత, అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు. కానీ కవిత గారు అన్ని రకాల పదవులు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించారు. కాబట్టి శర్మిల గారిని, కవిత గారిని కంపేర్ చేయడానికి లేదు. స్థానిక ఎన్నికల ముందు ఇలా జరగడం అనేది బీఆర్ఎస్ కార్యకర్తలను నిరుత్సాహపరిచినట్టు అవుతుందా? ఖచ్చితంగా నిరుత్సాహం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కూడా ఉంటుంది. కానీ ఇది ప్రత్యామ్నాయం ఇంకో మార్గం లేదు.
బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే పొలిటికల్గా చాలా నష్టంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వేరే ఆప్షన్ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఈ స్ట్రాటజీని అమలైతే తప్ప, ఈ స్ట్రాటజీ ముందుకు వెళ్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అయినా సరే ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ కూడా కవిత గారు కూడా ఈ రకమైన రిస్క్ చేసి బయటికి వెళ్ళి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయకపోతే ఇంకా పార్టీ మనుగడే చాలా ఇబ్బందులు అవుతుంది.